ప్రభుత్వ బడిలో చదువులు అంటే ఒకప్పుడు ఒప్పుకునేవారు కాదు. సర్కారు స్కూల్లో చదివించాలంటే తల్లిదండ్రులు కూడా పెద్దగా ఒప్పుకునేవారు కాదు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సిద్దిపేట జిల్లాలోని ఓ పాఠశాల యావత్ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోంది. అందులో చదివిన విద్యార్థులకు ఏకంగా బాసరా IIITలో సీటు వచ్చింది. ఒకరికి ఇద్దరికి కాదండోయ్, ఏకంగా 19 మంది ఎంపికయ్యారు. ఒకే పాఠశాల నుండి ఎక్కువ మంది ఎంపికైన పాఠశాలల జాబితాలో జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది నంగునూరు ZPHS పాఠశాల. అలాగే రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచింది. 10 ఫలితాల్లో ఈ పాఠశాలలోని 6 విద్యార్థులు 10 GPA సాధించడంతో పాటు 13 మంది విద్యార్థులు 9.8 GPA సాధించారు. విద్యార్థుల శ్రమ, ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో మంచి ఫలితాలను సాధిస్తూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఇతర ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తుంది. తన కూతురు నంగునూరు బడిలో చదివి IIITలో సీటు సంపాదించడం పట్ల శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాలుగా తన కూతురు ఇదే బడిలో చదువుతుందని, ప్రతి సంవత్సరం కూడా తన కూతురు తరగతిలో ప్రథమ స్థానంలో నిలుస్తుందని తెలిపారు. అలాగే 10వ తరగతిలో కూడా 10 GPA సాధించిందని తెలిపారు. ఉపాధ్యాయుల ప్రత్యేక చొరవతోనే ఇది సాధ్యమైందని వారికి కృతజ్ఞతలు తెలిపారు. సారిక, మా పేరు శ్రీనివాస్. నంగూరు ZPHSలో మా కూతురు గత 5 సంవత్సరాల నుంచి చదువుతుంది. ప్రతి సంవత్సరం కూడా క్లాస్లో ఫస్ట్ వచ్చేది. ఈసారి కూడా నాకు ఎన్నో ఆశలు ఉండే 10 GB రావాలి అనే ఆశ ఉంది. ఈసారి చాలా కష్టపడి 10 GB వచ్చింది. మరి మా కూతురుతో పాటు ఇంకా మిగతా 5 టోటల్ మొత్తం 6 మెంబర్స్కి 10 GB వచ్చింది. అదే కాకుండానే బాసరకు 19 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు నంగూరు ZPHS హై స్కూల్ నుండి. వారు ఇక్కడ ZPHS టీచర్స్ ప్రతి ఒక్కరు స్పెషల్ కేర్ తీసుకొని స్పెషల్ క్లాసులు, సండే క్లాసులు, ప్రతి స్టూడెంట్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి అత్యధిక ర్యాంక్ రావాలనే ఉద్దేశంతో వాళ్ళు చాలా కష్టపడ్డారు. టీచర్స్కు నాకు ధన్యవాదాలు. ప్లస్ పిల్లలు కూడా చాలా కష్టపడ్డారు. ప్రొద్దున కానీ మబ్బులో లేచి స్కూల్ టైం లోపల హోంవర్క్ కానీ కంప్లీట్ ఇవన్నీ చేసుకుంటూ క్లాస్లో ఫస్ట్ ఇలాంటి అన్ని కండక్ట్ చేసుకుంటూ 10 GB రావడానికి చాలా ఉపాధ్యాయులు మాత్రం చాలా కృషి చేశారు. అందరికీ నా తరఫున ఉపాధ్యాయులకు నమస్కారం. నా కూతురు పేరు సారిక, మా పేరు శ్రీనివాస్. నంగూరు బాసరా IIITలో సీటు రావటం పట్ల విద్యార్థుల ఆనందానికి అవతులు లేవు. ఓ గవర్నమెంట్ బడిలో చదివి ఇలా IIIT సీటు సాధించడం ఎంతో గొప్పగా ఉందని స్టూడెంట్స్ అంటున్నారు. తల్లిదండ్రుల నుంచి వాళ్లకు మంచి ప్రోత్సాహం లభించిందని తెలుపుతున్నారు. అలాగే ఉపాధ్యాయుల ప్రత్యేక స్లిప్ టెస్టులు నిర్వహించడం, అదనపు తరగతులు నిర్వహించినందుకు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ZPHS నంగూర్. మా స్కూల్కి 20 GPAs వచ్చాయి. మా స్కూల్ డిస్ట్రిక్ట్ ఫస్ట్లో ఉంది. మా స్కూల్కి ఫస్ట్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతమందిలో మా అందరికీ GPAs రావడం చాలా హ్యాపీగా ఉంది. సీట్ రావడం కారణం మా సార్స్ అండ్ మా పేరెంట్స్ అండ్ సార్స్ మాకు చాలా సపోర్ట్ చేశారు. అందుకే మాకు బాసరా సీట్ వచ్చింది. చాలా హార్డ్ వర్క్ చేయించారు. స్నాక్స్ అండ్ అన్నీ రెడీ చేసి స్లిప్ టెస్ట్ పెట్టి అన్నీ చేసి మాకు బాసరా సీట్ తెప్పించారు. GPAs రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా ఉపాధ్యాయులకు కూడా చాలా ఆనందంగా. తామంతా సమయం వృధా చేయకుండా చాలా కష్టపడి చదివామని అంటున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రేరణతోనే వాళ్ళు ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నట్లు తెలిపారు. టీచర్ల నుంచి తమకు ఎంతో సహకారం లభించిందని, సీనియర్లు కూడా సహకరించారని అంటున్నారు. మంచి ఫలితాలను సాధించడంలో తల్లిదండ్రులు, ప్రధాన ఉపాధ్యాయుల సహకారం ఎంతగానో ఉంది. తరచుగా పరీక్షలు నిర్వహించడం, అనుమానాల నివృత్తి, ప్రత్యేక తరగతుల నిర్వహణ మాకు ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు. I am from Jilla Parishad High School, Nangur. We are so happy because we got 19 IIIT seats
and we are in second place in all over the state. To get Basara seat, we did so much hard work. మా టీచర్స్ కూడా చాలా మోటివేట్ చేశారు, పేరెంట్స్ కూడా చాలా మోటివేట్ చేశారు. అండ్ ఆల్సో వాళ్ళు సండే క్లాసెస్, ఈవినింగ్ క్లాసెస్, వీక్లీ టెస్ట్ కూడా కండక్ట్ చేశారు. ఇటువంటి టెస్ట్ కండక్ట్ చేయడం వల్ల మేము ఇంకా హార్డ్ వర్క్ చేయడం వల్ల ఇట్లాంటి IIIT సీట్స్ ఎక్కువ సాధించగలిగినాం. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా చాలామంది IIIT సీట్స్ పొందారు. టీచర్సే కాకుండా పేరెంట్స్ కూడా చాలా మోటివేట్ చేసి కేర్ తీసుకున్నారు. అట్లాగే మా సీనియర్స్ కూడా మాకు ఇట్లా చదవాలి, ఇట్లా హార్డ్ వర్క్ చేయాలి అనేసి ఇన్స్పైర్ చేయడం వల్ల మేము చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళు చెప్పిన మాటలు విని టైం వేస్ట్ చేయకుండా కష్టపడి IIIT సీట్ తెచ్చుకున్నాం. Harika, my father's name is Srinivas. I am studying in JPHS Nangur. I have completed my 10th in this school with best GPA. I have got 10 GPA. ఇంకా 12 మెంబర్స్కి 9.8 వచ్చింది. మేము 19 మెంబర్స్ IIIT బాసరాకి సెలెక్ట్ అయినాం. మాకు ఈ బాసరా సీట్ రావడానికి మా హెచ్ఎం సార్, మా స్కూల్ స్టాఫ్, మా పేరెంట్స్ చాలా సహకరించారు. వాళ్ళ గైడెన్స్ తోటే మాకు GPAs వచ్చినాయి. వాళ్ళు మాకు వీకెండ్ టెస్టులు పెట్టి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసి మాకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మేము బెస్ట్ GPAs తోటి పాస్ అయ్యేటట్టు ఎంకరేజ్ చేసారు. వాళ్ళ గైడెన్స్ చాలా ఉంది, అందుకే మేము ఇంత బాగా చదవగలిగి ఇంత బాగా GPAs తెచ్చుకోగలిగినాం. ఇప్పుడు మేము తెచ్చుకున్న GPAs మా జూనియర్స్కి కూడా తెలిసి వాళ్ళు కూడా చూసి వాళ్ళు కూడా మాలాగే మంచి బెస్ట్ రిజల్ట్స్ ఇస్తారు ఈ స్కూల్కి అని ఆశిస్తున్నాను. హారిక. తమ పాఠశాల విద్యార్థులకు IIITలో సీటు రావడంపై ప్రిన్సిపల్ ఆనందం అంతా ఇంత కాదు. ఏకంగా 19 మంది సీటు సాధించడంపై ప్రిన్సిపల్ కొట్టిపర్తి రామస్వామి గౌడ్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్థులపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఈ ఫలితాలు వచ్చాయన్నారు. ఆదివారం కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించేవారని స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు ప్రత్యేక సహకారాన్ని అందించారన్నారు. ప్రతి సబ్జెక్టులో తర్ఫీదు ఇచ్చి 10 GPA వచ్చేలా ప్రోత్సహించినట్లు వెల్లడించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నంగునూరు. ఈ పాఠశాలకు నేను ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నా పేరు గొట్టిపర్తి రామస్వామి గౌడ్. ఈ పాఠశాలకు నేను గత ట్రాన్స్ఫర్లో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చి రాగానే ఇక్కడ ఉన్నటువంటి 10వ తరగతి పిల్లలపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. పిల్లలకు స్లిప్ టెస్ట్ పెట్టియడం కానీ, అదేవిధంగా సండే స్పెషల్ క్లాసెస్ నిర్వహించడము, తర్వాత గౌరవ హరీష్ రావు గారి సహకారంతో వారికి ఈవినింగ్ స్నాక్స్ కూడా పెట్టించడం జరిగింది. ఆ విధంగా తల్లిదండ్రుల యొక్క సహకారంతో పిల్లలని ఉదయం పూటనే ఎర్లీ మార్నింగ్ వాళ్ళను నిద్ర నుంచి మేల్కొల్పి మంచిగా ప్రిపేర్ అయ్యే విధంగా వాళ్ళను ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా క్లాస్ రూమ్లలో కూడా మా సబ్జెక్ట్ టీచర్స్ అందరూ కూడా బాగా మోటివేట్ చేసి చేయడం జరిగింది పిల్లల్ని. అట్లా ప్రతి సబ్జెక్ట్లో వారిని ఎక్కువగా తర్ఫీదునిచ్చి ప్రతి సబ్జెక్ట్ నుంచి 10 GPA కంపల్సరీగా వచ్చేటువంటి విధంగా ఓవరాల్గా వాళ్ళను ప్రోత్సహించడం జరిగింది మా ఉపాధ్యాయులందరూ కూడా. అదేవిధంగా ఈ పాఠశాలకి మా గౌరవ DO గారు కూడా ప్రతి నెలకొకసారి తప్పనిసరిగా పాఠశాలను సందర్శించి ఇక్కడ పిల్లలని ప్రోత్సహిస్తూ ఉంటారు, వారు అవేర్నెస్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ తల్లిదండ్రులు కానీ మన పాఠశాలకు నిరంతరము వారు పర్యవేక్షిస్తూ పిల్లల యొక్క చదువు పట్ల బాగా శ్రద్ధ వహించి పిల్లలకు అనేక రకాలుగా వాళ్ళు కూడా గైడెన్స్ ఇస్తూ ఉంటారు. మా ఉపాధ్యాయులకు కూడా వాళ్ళు మార్గనిర్దేశం ఈ విధంగా ఉండాలని చెప్తూ ఉంటారు. ఆ క్రమంలో పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళ యొక్క చదువు పట్ల మేము ఎక్కువగా శ్రద్ధ తీసుకొని మా పాఠశాల నుండి ఎక్కువగా 10 GPA రావడానికి మేము ప్రయత్నం చేసినాము. 10 GPAలు మా పాఠశాల నుంచి రావడం జరిగింది. 9.8 13 రావడం జరిగింది. 9.79 రావడం జరిగింది. ఈ విధంగా అవుట్ ఆఫ్ 76 10th క్లాస్ స్టూడెంట్స్లో 9 పైననే 90% అబోవ్ స్టూడెంట్స్ 9 రావడం జరిగింది. చాలా సంతోషంగా